కొన్ని రోజులుగా న్యూస్‌లో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, ఎక్కువ ఆందోళనకి గురి చేస్తున్న న్యూస్ చైనాలో పాకుతున్న కొత్త వైరస్. అసలు ఎందుకు ఈ వైరస్ న్యూస్ అంతగా స్ప్రెడ్ అవుతుంది? ఇది నిజంగా అంత డేంజరా? మన ప్రాణాలని తీసే బలం ఈ వైరస్‌కి ఉందా? మళ్ళీ కోవిడ్-19 టైంలో వచ్చినట్లు లాక్‌డౌన్‌కి అవకాశం ఉందా? అన్నిటికన్నా మెయిన్ డౌట్, ఇది మన ఇండియాలోకి ఎంటర్ అవుతుందా? వీటి అన్నిటికన్నా ముందు అసలు ఈ వైరస్ గురించి కొద్దిగా మనం తెలుసుకుందాం. ఈ వైరస్ పేరు హ్యూమన్ మెటోన్యూమో వైరస్. ఇది మన రెస్పిరేటరీ ట్రాక్ అంటే శ్వాస వ్యవస్థపై ఎఫెక్ట్ చూపిస్తుంది. రెస్పిరేటరీ సింటైసియల్ వైరస్ ఆర్ఎస్వి అండ్ ఫ్లూ లాగా చలికాలంలో ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. మెయిన్ సిమ్టమ్ అయితే జలుబు, జ్వరం, తలనొప్పి వంటివి కనిపిస్తాయి. అయితే ఈ వైరస్‌ని ఇప్పుడు కనుక్కున్నారా లేదా ముందే కనుగొనబడిందా? సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వాళ్ళు చెప్పేదాని ప్రకారం ఈ వైరస్ 2001లోనే కనుక్కున్నారు. సో, దీన్ని బట్టి మనం ఈ వైరస్ ఎప్పటినుంచో ఉంది అని అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ వైరస్‌కి కోవిడ్-19కి ఉన్న సంబంధం ఏంటి? ఇందులో టోటల్‌గా 4 పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్‌ది ఈ హెచ్ఎంపీవీ కూడా ఎక్కువ చిన్న పిల్లలు, అలాగే వృద్ధుల యొక్క రెస్పిరేటరీ ట్రాక్ పైన ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది. సెకండ్‌ది ఈ హెచ్ఎంపీవీ సింప్టమ్స్ కోవిడ్-19 సింప్టమ్స్ ఒకేలాగా ఉంటాయి. లైక్ జలుబు, జ్వరం, ఊపిరి పీల్చుకోవడం కష్టమవ్వడం వంటివి. థర్డ్‌ది 2 వైరసెస్ కూడా ఇన్ఫెక్షియస్. అంటే ఈ వైరసెస్‌తో ఎఫెక్ట్ అయిన మనిషి నుంచి ఇంకో మనిషికి స్ప్రెడ్ అవుతుంది అన్నమాట. సో, మనం వాళ్ళు టచ్ చేసిన వస్తువులు కావచ్చు, వాళ్ళ పక్కన కూర్చోవడం, వాళ్ళు తుమ్మినప్పుడు పక్కన ఉండటం వంటివి చేయకూడదు. ఫోర్త్‌ది ఈ 2 వైరసెస్ కూడా టెంపరేచర్ సెన్సిటివ్. అంటే ఒక స్పెసిఫిక్ టెంపరేచర్ దగ్గర ఇవి ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తాయి. అంటే టెంపరేచర్ తక్కువగా ఉంటే వీటి ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇవి ఎక్కువ చలికాలంలో ప్రభావం చూపిస్తాయి. అయితే మరి ఇది ఇండియాలోకి వస్తుందా అంటే